హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావని. వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్డీ. ఈరోజు ఈ వీడియోలో అటుకులతో ఉప్మా అయితే చూద్దాము. ఇలా అయితే చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చాలా అయితే బాగుంటుంది. ఇలా అయితే ట్రై చేయండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి. ముందుగా ఒక కప్పు నిండా అటుకులను అయితే తీసుకుందాము. దీంట్లో కొన్ని వాటర్ అయితే పోసి ఒకసారి ఇలా శుభ్రంగా అయితే కడుక్కొని ఆ వాటర్ని అన్నీ అయితే కింద పోసేద్దాము. ఇలా ఒకసారి కడిగి వాటర్ అన్నీ పోసిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ అయితే పోసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు ఈ అటుకుల్ని నానపెడదాము. ఇలా నానాయంటే ఇవి బాగా ఉబ్బుతాయి. 15 నిమిషాల తర్వాత ఈ అటుకులు అనేటివి బాగా నానిపోయి బాగా అయితే ఉబ్బుతాయి, పెద్ద సైజుగా అయితే వస్తాయి. ఇప్పుడు ఈ వాటర్ని అటుకులన్నిటికి వాటర్ లేకుండా బాగా పిండుకునేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకునేద్దాము. ఇలా మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఈ ప్లేట్ని అయితే పక్కన పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ అయితే వెలిగించుకొని బాండ్లు అయితే పెట్టుకుందాము. దీంట్లోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల పల్లీలను అయితే వేసుకుందాము. ఇవి కొంచెం వేగిన తర్వాత మినపప్పు కొంచెం, అలాగే పచ్చెనగపప్పు కొంచెం అయితే వేసుకొనేసి వీటిని కూడా ఎర్రగా వచ్చేదాకా వేపుకుందాము. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని దాన్ని, అలాగే ఒక పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఇలా వేపుకుందాము. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా వాటర్ లేకుండా అటుకులను చేసి పెట్టాం కదా, వీటిని అయితే వేసుకొని వీటిని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా కలుపుకునేసిన తర్వాత కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని దీన్ని మొత్తం మిక్స్ అయ్యేదాకా కలుపుకుందాము. అంతేనండి, ఎంతో సింపుల్గా ఈవినింగ్ టైంలో స్నాక్స్కి అయితే పిల్లలకి చాలా బాగా సెట్ అయిపోతుంది. ఇలా ఒక బౌల్లోకి అయితే తీసుకునేసి పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే అటుకులు ఉప్మా అయితే రెడీ అయిపోయింది. పిల్లలకు కూడా ఇది చాలా హెల్తీ. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోకి అయితే లైక్ చేయండి, మరి కొందరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.